హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోవిడ్-19 ఇంపాక్ట్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బై మంత్లీ మానిటరీ పాలసీలో 2 monthsకి ఒకసారి రివ్యూ చేసేటటువంటి మానిటరీ పాలసీలో భాగంగా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ రెండింటినీ కూడా తగ్గించడం జరిగింది. సో రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో వాటిని తగ్గిస్తారు, ఏ సందర్భాల్లో పెంచుతారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935 ఏప్రిల్ 1 నాడు ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1949 జనవరి 1 నాడు ఆర్బీఐని నేషనల్ సెంట్రల్ బ్యాంక్గా దీన్ని నేషనలైజ్ చేయడం అనేది జరిగింది, జాతీయం చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కరెన్సీ నోట్ల ముద్రణలో కానీ, కరెన్సీ నోట్లు ముద్రించడం దగ్గర నుంచి ఎకానమీలో దాన్ని సర్క్యులేట్ చేసేటటువంటి అన్ని విషయాల్లో కూడా మోనోపోలీగా వ్యవహరిస్తుంది. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తన ఎకానమీలో వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్, రెసిషన్, డిప్రెషన్ లాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఎకానమీని ఫ్లక్చువేషన్ లేకుండా ఒక నిలకడ కలిగిన స్టడీ గ్రోత్ రేట్ని కొనసాగించడంలో భాగంగా కొన్ని టూల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. వాటిని మనం మానిటరీ టూల్స్ అని చెప్పి పిలుస్తాము. సో మనం ఇప్పుడు ఆ టూల్స్లో ముఖ్యమైనటువంటి టూల్స్ ఏంటి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో మనం ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్స్, లైసెన్స్డ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ దేశంలో అంటే భారతదేశంలో ఎవరైనా బ్యాంకింగ్ బిజినెస్ చేయాలి అంటే, బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క చట్టం 2వ షెడ్యూల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా నమోదు చేసుకుని బిజినెస్ చేసేటటువంటి బ్యాంకులన్నింటినీ కూడా మనం లైసెన్స్డ్ ఆర్ రిజిస్టర్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పి పిలుస్తాము. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి తమ బిజినెస్ రిక్వైర్మెంట్స్ దృష్ట్యా షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి రిక్వైర్మెంట్ అయినప్పుడు, అంటే స్వల్పకాలిక నిధుల అవసరాల కోసము ఈ బ్యాంకులు అనేవి తమ దగ్గర ఉన్నటువంటి అప్రూవ్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచి ఓవర్ నైట్ లోన్స్ అనేవి పొందడం జరుగుతుంది. అంటే స్థూలంగా చెప్పాలి అంటే బ్యాంక్స్ అనేవి తమ స్వల్పకాలిక అవసరాల దృష్ట్యా కొన్ని ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొస్తాయి. ఆ అప్పు తీసుకొచ్చేటటువంటి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేసే వడ్డీ రేట్నే మనం రెపో రేట్ అని చెప్పి పిలుస్తాము. సో రెపో రేట్ అనేది టెక్నికల్లీ స్టాండ్స్ ఫర్ రీపర్చేజింగ్ ఆప్షన్ అంటాం, ఆర్ రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని కూడా చెప్పవచ్చు. రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తాము. సో ఇక్కడ వాణిజ్య బ్యాంకులు తమ స్వల్పకాలిక అవసరాల దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేట్నే మనం రెపో రేట్ అని చెప్పి పిలవడం జరిగింది. అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కట్టడం అనేది జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఒక 1000 రూపీస్ అప్పుగా ఇచ్చింది అనుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2% ఇంట్రెస్ట్ రేట్ అంటే 20 రూపాయలు డిపాజిట్ చేయాల్సి, 20 రూపాయలు వడ్డీ ఆర్బీఐ కట్టాల్సి వస్తుంది. 3% ఇంట్రెస్ట్ అంటే 30 రూపీస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది. 4% అంటే 40 రూపీస్ని ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది. ఆర్బీఐ మరి ఈ ఇంట్రెస్ట్ రేట్ ని ఏ సందర్భంలో పెంచుతుంది, ఏ సందర్భంలో తగ్గిస్తుంది అనేది పాయింట్. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్, రెసిషన్, డిప్రెషన్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఎకానమీలో అత్యధికంగా ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు అంటే బ్యాంక్స్ తమ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ద్రవ్యంతో ఎక్కువ క్రెడిట్ ని క్రియేట్ చేయగలుగుతాయి. సో హై లిక్విడిటీ అనేది ఎకానమీలో ఉన్నప్పుడు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్ను పెంచుతుంది, 4% లాగా పెంచుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు 40 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 40 రూపీస్ లిక్విడిటీ ఈ బ్యాంక్స్ కు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి బిజినెస్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ఎకానమీలో ధరలు కూడా తగ్గుతాయి. అలాగే రెసిషన్, డిప్రెషన్, ఎకనామికల్ స్లోడౌన్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి తీసుకునే వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2% చేసింది అనుకోండి ఇంట్రెస్ట్ రేటు, 20 రూపాయలు మాత్రమే వడ్డీ కడతారు, మిగతా 20 రూపాయలు వాణిజ్య బ్యాంకులు బిజినెస్ చేస్తాయి. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్, రెసిషన్, డిప్రెషన్, ఎకనామికల్ స్లోడౌన్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆర్బీఐ తన రెపో రేట్లను తగ్గించడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రెపో రేట్ అనేది, వడ్డీ రేట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది రెపో రేట్ అంటాం. రెపో రేట్ చేంజ్ అయినప్పుడు అంటే వడ్డీ రేటు మారిన ప్రతి 2 months ఒకసారి వడ్డీ రేటు మారిన ప్రతి సందర్భంలో ఎఫెక్ట్ అయ్యేటటువంటి లోన్స్ ఏంటి అంటే ముఖ్యంగా బిజినెస్ లోన్స్ కానీ, అలాగే హోమ్ లోన్స్ కానీ, అలాగే పర్సనల్ లోన్స్ కానీ. సో బిజినెస్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్స్ సంబంధించినటువంటి వడ్డీ రేట్లు కూడా రెపో రేటు మారిన సందర్భంలో బ్యాంకులు ఇప్పుడు అన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లను కొనసాగిస్తున్నాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేట్ను మార్చిన ప్రతి సందర్భంలో మారేటటువంటి వడ్డీ రేట్లు ఏంటి అంటే బిజినెస్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ కు సంబంధించిన వడ్డీ రేట్లు కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ టూల్ వల్ల ఎకానమీలో ఇన్ఫ్లేషన్, రెసిషన్, ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి సందర్భంలో రెపో రేట్ అనేది పెరగడం జరుగుతుంది. అలాగే రెసిషన్, డిప్రెషన్ లాంటి ఎకనామికల్ స్లోడౌన్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రెపో రేట్, వడ్డీ రేట్ని తగ్గించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎకానమీని ఫ్లక్చువేషన్ లేకుండా ఒక నిలకడ కలిగిన స్టడీ గ్రోత్ రేట్ ని కొనసాగించడం కోసం ఆర్బీఐ ఈ టూల్ ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేటటువంటి అనదర్ రేట్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే ఇక్కడ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి, ఇక్కడ బ్యాంక్స్ ఉందాం మనం, బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారోయింగ్ మనీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పు తీసుకుంటుంది. సో ఆర్బీఐ అప్పు తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులు అప్పిస్తున్నాయి కాబట్టి ఆర్బీఐ పే చేసే ఇంట్రెస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ ని, వడ్డీ రేట్ ని ఏమంటాము అంటే రివర్స్ రెపో రేట్. ఇట్ ఈస్ ఆల్సో టెక్నికల్లీ స్టాండ్స్ ఫర్ రివర్స్ రీపర్చేజింగ్ ఆప్షన్ ఆర్ రివర్స్ రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తాము. ఇక్కడేమో బ్యాంకులు వడ్డీ రేటు ఆర్బీఐ కట్టాయి, ఇక్కడేమో బ్యాంకులకు ఆర్బీఐ పే చేస్తుంది వడ్డీ రేటు. సో కాబట్టి దీన్ని రివర్స్ రెపో రేట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏ సందర్భంలో చేస్తుంది అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ద్రవ్యంతో హైయెస్ట్ లిక్విడిటీని క్రియేట్ చేస్తాయి, క్రెడిట్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆ క్రెడిట్ ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఎకానమీలో ఇన్ఫ్లేషన్ లాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఎక్కువ కరెన్సీ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు, ధరలు బాగా పెరుగుతున్నప్పుడు, డిమాండ్ పెరిగి వస్తువుల ధరలు బాగా పెరుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసం, ఆ ఎక్సెస్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఎకానమీలో దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ పే చేసే వడ్డీ రేట్ ఏమన్నాము అంటే రివర్స్ రెపో రేట్ అన్నాము. మరి ఈ రివర్స్ రెపో రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇన్ఫ్లేషన్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ రివర్స్ రెపో రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల కమర్షియల్ బ్యాంక్స్ తమ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ లిక్విడిటీస్ ఏవైతే ఉంటాయో, ఎక్సెస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిక వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది కాబట్టి వాటిని రిజర్వ్ బ్యాంక్ అప్పుగా ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో క్యాష్ అనేది కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎక్సెస్ ఫండ్స్ అనేవి తగ్గిపోవడం వల్ల, ప్రజలకు లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు తగ్గిపోవడం వల్ల ఎకానమీలో కరెన్సీ సర్క్యులేషన్ అనేది తగ్గి, డిమాండ్ తగ్గి, వస్తువుల ధరలు తగ్గుతాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. అదే సందర్భంలో రెసిషన్ గానీ ఎకనామికల్ స్లో డౌన్ కండిషన్స్ ఉన్నప్పుడు రివర్స్ రెపో రేట్ ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించడం అనేది జరుగుతుంది. సో వడ్డీ రేట్ ఆటోమేటిక్ గా తక్కువగా ఉన్నది కాబట్టి ఈ ఎక్సెస్ ఫండ్స్ ని బ్యాంక్స్ బిజినెస్ అవసరాల దృష్ట్యా వాడతాయి. దానివల్ల ఎకానమీలో కరెన్సీ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎఫెక్టివ్ డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ఎకానమీ మళ్ళీ పుంజుకోవడం అనేది జరుగుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ తన మానిటరీ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టూల్స్ లో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి రెండు కూడా వడ్డీ రేట్లుగా పిలవడం జరుగుతుంది. ఒకటేమో రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య లావాదేవీలు జరిగినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి పే చేస్తే రెపో రేట్ అవుతుంది. ఆర్బీఐ తిరిగి కమర్షియల్ బ్యాంక్స్ కు పే చేస్తే దాన్ని రివర్స్ రెపో రేట్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ వడ్డీ రేట్లను ఎవరు డిసైడ్ చేస్తారు మరి అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అధ్యక్షతన ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కంపేర్ టు రెపో రేట్, రివర్స్ రెపో రేట్, రెపో రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య పోల్చి చూసినప్పుడు రివర్స్ రెపో రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ఎకానమీలో వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్, రెసిషన్, డిప్రెషన్, ఎకనామికల్ స్లో డౌన్ లాంటి కండిషన్స్ రాకుండా ఎకానమీని ఒక నిలకడగలిగిన వృద్ధిగా కొనసాగించడం కోసం యూజ్ చేసేటటువంటి ముఖ్యమైన మానిటరీ టూల్స్ గా వీటిని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రెపో రేట్ అలాగే రివర్స్ రెపో రేట్. So thank you for watching. Do subscribe Academic Discussions. Thank you for watching.